రంగలు రంగా శ్వాస చేరంగా కృష్ణుడే భగవానుడై వెలిసెను వరంగా రంగడే రంగా మూసపోయంగా శ్రీకృష్ణ పరమాత్మే ఇలా చేరి శిలవోలే మారే స్థిరంగా 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 రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా చైత్రమందే చరంగ వైశాఖం వరంగా జ్యేష్ఠ గ్రంథం ఘనంగా ఆషాఢం అవ్వంగా జనించావా నవమాసాలే మోసి నన్ను కనిపించావా నాలో కనిపించావా రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా శ్రావణమై వినిపించావు మరుచింతే లేదని నీ పదమున చనగా భద్రముగా నా పదమును నడిపించావు నస్వరమైన నా మనసంతా నీ కర్పించంగా ఆస్వైజంగా ఆత్మను నన్ను అణచివేశావు కాకము వంటి నా అహమంతా ఏకము చెయ్యంగా కర్మను కాల్చి కార్తీక దీపం వెలిగించి వేశావు శ్రావణము వినంగా భద్రపదమై చనంగా ఆశ్విజమే ఘనంగా కార్తీకంలోనే నీ కారణ జన్మ కనబడగా ఓ హే రంగరే రంగ రంగ గుణముల్ని సంధించంగా హరివిల్లే వంచే తారంగా రంగరే రంగ రంగ రణముల్ని జయించంగా గురువల్లే వచ్చే తీరంగా రంగరే రంగ
మాఘము నీవై ప్రభవించావు లింగములోన సంగుణమయ్యే శంభువు నేనంటూ ఆ గుణముందే అంగము నాకే అర్పించి వేశావు మార్గశీర్షం మార్గంగా పుష్యమించి సత్యంగా మాఘమాసం గమ్యంగా పాల్గొన మాసానే నీదు సగజీవం వెలియంగా మాధవునికి యాదవేంద్రునికి శేషవునికి పంతునికి జగత్తంతా నిండిన జగన్నాథునికి గురువుకు జ్ఞానయోగముకు శంఖ చక్ర గద తెలిపిన శ్రీకృష్ణునికి నెమలిపించే ధారునికి చిన్ని కృష్ణునికి జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ కృష్ణం వందే శ్రీకృష్ణం వందే శ్రీకృష్ణం వందే జై కృష్ణ జయ జయ శ్రీకృష్ణ పరమాత్మకి జయ శ్రీకృష్ణ పరమాత్మకి జై కృష్ణ దేవాది దేవులకు చతుర్విక గమనునికి సప్తగిరుల స్వామికి అధ్యాత్మ రూపునికి త్రిగుణములకి మతములు మాయమించిన శక్తికి సర్వజ్ఞునికి సర్వేశ్వరుడికి సర్వధారికి దేహముల అధిపతి పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి ప్రాక సిద్ధాంతము హుజురాబాద్ శాఖ సూరారం గ్రామంలో రమేష్ చారి వారి ఇంటి దగ్గర నిర్వహిస్తున్నటువంటి జన్మాష్టమి వేడుకల్లో ఈరోజు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అనంతరము అందరూ కూడా విపుల శాస్త్రజ్ఞాని వేదాంత వేద్యుడు బ్రహ్మ తేజ వదన భాసితుండు సత్యశాంత రూప సద్గురుమూర్తిని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ అమృతంబు వంటి ఆత్మబోధన వృష్టి శిష్యగణము పైన చిందజేసి మృత్యుభయము తీర్చు అత్యున్నతాత్ముని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ జిహ్వ మీద వాణి జిలువార భక్తుల ఆత్మబోధ గరుప నలువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరుక నేర్ప దివ్య బోధ చేయు దివిశారణుడైన శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ పాప భారమవని పాపంగదలబోసి జన్మమెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరిగొల్తూ ఓం వందే గురుణాం చరణారవిందే సందర్శితస్యాత్మ సుఖావబోధే జనస్య ఏ జాంగలీకాయమానే సంసారహారాహలమోహ శాంతయే ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః ఓం మన్నాతో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః ఓం బ్రహ్మానందం అచలపూర్ణం త్రిగుణాతీతం ఆత్మసాక్షాత్కారం అద్వైతానందమూర్తిం ఆనంద నిత్య సద్గురుం తం నమామి ఓం నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనభూషం తత్వమస్యాధిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానాలన ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః ఓం సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే ఓం గురుదేవో జగత్సర్వం బ్రహ్మ విశ్వశివాత్మకం గురో పరతరం నాస్తి తస్మాస్తం పూజయేత్ గురుం. గ్రామస్తుల తర్వాత
హుజురాబాద్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారు, జమ్మికుంట విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులం జ్ఞానులను జయ బయల్పడినవో గురురాయ ఇదేనా మనఃపూర్వక వందనం. హారతి. మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. అందరు కూడా మీ కుడి చేతిని ముందుకు చాపండి, మేము చెప్పినట్టు చెప్పండి. రంగు రూపు వాసన కలిగిన కర్పూరము ఏ విధముగా అగ్నిచే కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదేవిధంగా రూప నామ గుణములు కలిగిన నేను గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలను కాల్చుకొని అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. హారతి పూర్తిగా కొండెక్కే వరకు ఎవరు మాట్లాడొద్దండి, చూస్తూ ఉండండి. भजरे नंदगोपाल हरे 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 भजरे
భజరే 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 భజ 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 భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మాయవి కావని మాధవుడా నిన్ను చేరిన ప్రాణమిది మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయమని ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట చివరికి ప్రతి ఒక్కరిని నడిపెదవుగని బాట తీరని వేదన తీయని లాలన అన్నీ నీవయ్యా నీ అందెల మూగల సంవడి గుండెలో మోగించరావయ్యా భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే కలిపినామురా దారుడు కాదు చూరుడు కాదు నీలాల నీలి రంగు కల్ల కృష్ణుడే ఆర్య దేశంలో అవతరించిన కూడా ఆర్యుడు కాదు బృందావనంలో అందరనుకునే రీతిగా రాసైలాడిన వాడే కాదు 16,000 మంది గోపికలు శ్రీకృష్ణునికి తెలియదున్నాడు దైవాధీనంలో ప్రతి జీవుడు నివాసం ఉన్నాడని శ్రీతత్వముగలంతాయనమిది గుణాలు బంధించి వేసనన్నాడు దైవాధీనంలో ప్రతి జీవుడు నివాసం శ్రీతత్వములో ఉంటాయని అది తెలుపుటకే ఆ బృందావనంలో స్త్రీలను తిప్పినానన్నాడు దారుడు కాదు చూరుడు కాదు నీలాల నీలి రంగు కల్ల కృష్ణుడే ఆర్య దేశమున అవతరించిన కూడా ఆర్యుడు కాదు బృందావనంలో బోయవాడి చేతిలో గాయపడ్డ మాట నిజమేనా
నేను ఎవరో నన్ను గుర్తిస్తే చాలు వేల లక్షల జన్మల కర్మలు నేను కాల్చివేస్తా అన్నాడు. కాబట్టి తన యొక్క ప్రతి రూపాన్ని మనం ఈరోజు అందరికీ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఆ దేవదేవుడి ముందు మనము కోలాటలతోటి మనం ముందుకు సాగుతున్నాము. ప్రతి ఒక్కరూ దేవుడు శరీరం లోపల శక్తి ఎక్కడిది అంటే నా నుండే నీ శక్తి నీ శరీరం నడుస్తున్నది. నీ కన్ను, నీ చెవులు, నీ ముక్కు, నీ శ్వాస అంతా నేనే. మీరు ఏం చేయట్లేదు. జీవుడు అహంకారంతో కర్మ సంపాదించుకొని మళ్ళీ భూమి మీదనే పుడుతున్నాడు. అష్టభార్యలనే కలిగి ఉన్నోడు పరస్త్రీతో సాంగత్యాన్ని ఎరుగడు. అష్టభార్యలనే కలిగి ఉన్నోడు పరస్త్రీతో సాంగత్యాన్ని ఎరుగడు. అతను చేయు కార్యములు మనిషిగానే చూపునమ్మా, అతనిలోని జ్ఞానమే దైవాంశాన్ని తెలుపునమ్మా. గోపియలో ఏలో గోపికాయలు కృష్ణయ్య చూపిన మార్గంలోన నడవాలి. గోపియలో ఏలో గోపికాయలు కృష్ణయ్య చూపిన మార్గంలోన నడవాలి. ప్రకృతి అంటే స్త్రీతత్వం కలదంటూ మనిషి తలలో 108గా ఉన్నదని. ప్రకృతి అంటే స్త్రీతత్వం కలదంటూ మనిషి తలలో 108గా ఉన్నదని. ఆయల ఉన్నలు స్త్రీతత్వం కలవారని పురుషతత్వం కోసం తాను రమ్మంటూ. ఆయల ఉన్నలు స్త్రీతత్వం కలవారని పురుషతత్వం కోసం తాను రమ్మంటూ. ఆయన వదిలి దైవాన్ని చేరడానికి గుర్తుగా 108 మంది స్త్రీలకు జ్ఞానం బోధించను. గోపియలో ఏలో గోపికాయలు కృష్ణయ్య చూపిన మార్గంలోన నడవాలు. గోపియలో ఏలో గోపికాయలు కృష్ణయ్య చూపిన మార్గంలోన నడవాలు. ధర్మాలు తెలిసే ధర్మాతీతుడు ఏలేలు పుట్టుకలేనుడు మనకై పుట్టిన ఓలాలు. ధర్మాలు తెలిసే ధర్మాతీతుడు ఏలేలు పుట్టుకలేనుడు మనకై పుట్టిన ఓలాలు. గోపియలో ఏలో గోపికాయలు కృష్ణయ్య చూపిన మార్గంలోన నడవాలి. గోపియలో ఏలో గోపికాయలు కృష్ణయ్య చూపిన మార్గంలోన నడవాలి. ధర్మాలు తెలిసి ధర్మాతీతుడు ఏలేలు పుట్టుకలేనుడు మనకై పుట్టిన ఓలాలు. ధర్మాలు తెలిసి ధర్మాతీతుడు ఏలేలు పుట్టుకలేనుడు రారుడు కాదు చోరుడు కాదు నీలాల నీ తంగు కల్ల కృష్ణుడు. ఆర్యదేశమున అవతరించిన కూడా కాదు. చారుడు కాదు చోరుడు కాదు
నందబాలుడందెనురో ఆ నందలీల చిందెనురో గోపాల 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 గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపెట్టి గారిక అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో పాలను పంచెటి పాలకుడైనాడు పాపాలను తుంచెటి ఏలిక అయినాడు గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో తీరు మారిది జీవం దారి మారును ధర్మం ఆ ధర్మ గ్లాని ననచివేయుటి తన నైజం నారు వేసిన దైవం నీరు పోయుట ఖాయం నీ పంట చేతి కందు వరకు చేయును సాయం ప్రతి మది యొక్క నేత్రం ప్రతిమ కదియే క్షేత్రం ప్రత్యక్షమయ్యి చేసినాడు ప్రవచన సేద్యం అంతరాత్మల రూపం గర్భగుడికే దీపం అవతరించి అగ్ని వేసినాడు చేసి ప్రబోధం త్రైతమే ఎట్లుగా చేసి తెలుగని నాగలి కట్టి గీతలోని ధర్మ పంట పండించనులే గ్రంథాలు ఆత్మని అవుగా చేసి ధ్యానమే పాలుగా తీసి ఆత్మయోగ సాధనలే తన వచనాలు గోవిందుని ప్రతి కార్యం గీతా భాష్యం ఆనందుని నిజ భావం అదే త్రైతం అదే కృష్ణుని తత్వం శ్రీకృష్ణుని తత్వం గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపెట్టి గారిక అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు పాలలో నవనీతం పొంచి ఉన్నది సత్యం లోపాలు ఎంచకుండా చిలికి చేసుకు సొంతం దేహమందున త్రైతం దాగి ఉన్నది నిత్యం సందేహమంటూ లేక వెతికి తెలుసుకో తత్వం పురములో కొలమానం క్షరునికే కొలమానం ఆ పొలములోని కలుపు ఏరివేయుట జ్ఞానం శిరములో గుణహారం శిశువుకే తలభారం ఆ గురుగులన్నీ వేరుపరచు సేద్యమే యోగం మనసుతో విత్తనమేసి బుద్ధిలో వృక్షము పెంచి జీవికే కర్మ ఫలములందించునవి త్రిగుణాలు అహమనే గట్టిని వేసి అశ్రద్ధను అడ్డుగా చేసి అనుభవ సాగరాన ముంచి వేలే కనుకే మనసంతా మధ్యాత్మను నింపి హృదయని గురు రూపంతో చేసే పూర్ణం అదే గీతాసారం భగవద్గీతాసారం గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో గోవుల్ని మేపెట్టి గారిక అయినాడు తన జీవుల్ని కాసటి కాపరి అయినాడు గోపాలపుర సందులలో గోవిందుడిలా అందరిలో పాలను పంచెటి పాలకుడైనాడు పాపాలను తుంచెటి ఏలిక అయినాడు పాలను పంచెటి పాలకుడైనాడు పాపాలను తుంచెటి ఏలిక అయినాడు
పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు అగో రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది దేవకమ్మ ఇంట గుట్టి యశోదమ్మ ఇంట చేరి మట్టి దింటు పూతనను మట్టు పెట్టినానాడు మా గోకులంలో జనమంతా తాగే మంచి నీటిలో విషము జిమ్మె కాళియను అనగదొక్కినానాడు మనిషి జన్మనెత్తిన దేవుడవు నీవంటూ మా కోసమే వచ్చిన మహనీయుడు నీవంటూ సేవలెన్నో చేస్తూ నిన్ను ఏమని కొనియాడినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు ఆహా వాడలో ఇల్లు ఇల్లు తిరిగి నీవు గోడల సాటుగా వచ్చి వెన్నె దొంగలించి తింటే యమునా నదిలోన భామలంత స్నానమాడుతుంటే బట్టలెతకబోయి నీవు గట్టు మీద నవ్వుతుంటే అమ్మమ్మో ఎంత అల్లరి కృష్ణుడు అంటూ యశోదమ్మ వద్దకొచ్చి 1కి 10 చెబుతుంటే అమ్మ కొంగు చాటు నువ్వు తొంగి తొంగి చూస్తుంటే గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది పిల్లన గ్రోవూదుకుంటూ గోవులనే సాదుకుంటూ గోకులంలో తిరుగుతుంటే నీ చిటిక నేలు మీద పెద్ద శిఖరమునే ఎత్తి నీవు రాళ్ళవాన నుండి రేపల్లెను కాపాడుకుంటే గోకుల కృష్ణుడి వంటూ గోవర్ధన ధారి వంటూ అలంకార ప్రియుడి వంటూ నీ అందం పొగుడుకుంటూ మాకుల దైవాని వంటూ మాటలెన్ని చెప్పుకున్నారు యాదవులేమన్నారు రేపల్లె యాదవులేమన్నారు కిట్టయ్య యాదవులేమన్నారు లోకాల యాదవులేమన్నారు నల్లాని మోము పైన నామాలు గల్లవాడ వజ్రాల కిరీటంపై నెమలిపించమున్నవాడ గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కన్నయ్య గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు మన్ను తిన్ననాడు నిన్ను చిన్ని కృష్ణుడన్నారు వెన్నె దొంగలించినప్పుడు కొంటె కృష్ణుడన్నారు లీలకొక్క పేరు పెట్టి గోల గోల చేసినారు గోపికలేమన్నారు రేపల్లె గోపికలేమన్నారు కృష్ణయ్య రాధ ఏమన్నది కన్నాని రాధ ఏమన్నది మలాటల సుందరి ఓ వెన్నెల జాబిలి వైనాల మామిడి కృష్ణయ్య నీ నవ్వులాల జడి కృష్ణయ్య నా గుండెల సవ్వడి కృష్ణయ్య నీ నవ్వులాల జడి
పూలలో రేపుకి మాటు వేసే చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి కృష్ణయ్య కోకలేవి జాడకి కృష్ణయ్య దొంగిలించే మాటికి యశోదమ్మ తనయకి గావురాల పట్టికి మాయ చేసే కనులకి నీలి శ్యామ రూపుకి కృష్ణయ్యాని మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి కృష్ణయ్యాని మురళి పాటకి కృష్ణయ్య ఆశ రేపే మనసుకి వీధులల్లో వెంబడి పరుగులతో సందడి గోపికలకు ఎదురెలి రంగులతో తడబడి కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చలిమిది కృష్ణయ్య ఉట్లు కొట్టే అల్లరి కృష్ణయ్య నవ్వులతో చలిమిది అలరే అలా ఆయనందలాల అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాల ఆడలా ఇలేసాడు కోలాటాల గోలా గోలా ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా హో బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే 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 ఆటోలు బజే బజే ఆటోలు బజే ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందెయ్యాలా అమ్మకే లొంగేటోడు బాధేం తీరుస్తాడు ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు అవుల్ని తోలేటోడు నిన్నేం పాలిస్తాడు యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు నీ పిచ్చి ఎన్నాళ్ళో అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు బజే బజే ఆటోలు బజే బజే ఆటోలు బజే 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 ఆటోలు బజే బజే ఆటోలు బజే
గీత 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 స్వామికే శ్రీ కృష్ణ పరమాత్మకే ముత్యాల పల్లకిలో ముత్యాల 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 పల్లకిలో జయ కృష్ణ జయ జయ కృష్ణ. రావా కన్నయ్య రావా రావా కృష్ణయ్య రావా రావా కన్నయ్య రావా రావా కృష్ణయ్య రావా
కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నవనీత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య నవనీత చోరా కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కళ్ళకు గజ్జలు గట్టి ఎలా కుంగాలు పెట్టి కాళ్ళకు గజ్జలు గట్టి ఎలా కుంగాలు పెట్టి కాళ్ళకు గజ్జలు గట్టి ఎలా కుంగాలు పెట్టి కాళ్ళకు గజ్జలు గట్టి ఎలా కుంగాలు పెట్టి ఎంతో ముద్దుగా నువ్వు వస్తుంటే చూడాలి కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య దేవకి వసుదేవులింట పుట్టినవయ్యా దేవకి వసుదేవులింట పుట్టినవయ్యా ఆ తల్లి యశోదమ్మ ఊళ్ళో పెరిగినవయ్యా ఆ తల్లి యశోదమ్మ ఒళ్ళో పెరిగినవయ్యా దేవకి వసుదేవులింట పుట్టినవయ్యా దేవకి వసుదేవులింట పుట్టినవయ్యా ఆ తల్లి యశోదమ్మ ఊళ్ళో పెరిగినవయ్యా ఆ తల్లి యశోదమ్మ ఒళ్ళో పెరిగినవయ్యా నందా గోపాలుడాను నవ్వితే నవరత్నాలే కృష్ణయ్య గోపాల బాల కృష్ణయ్య కృష్ణయ్య గోపాల బాల
నేను కొడతాను మీ అమ్మ ఇక్కడ సిగ్నల్ విశ్వరూపుడై ధరణి నీవు సాకార రూపమున వెలసి మూడులన్ జ్ఞానులంజేయ బయల్పడినవో గురురాయ ఇది మంగళం గురుదేవాయ మహానీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. ప్రమాణం రంగు రూపు వాసన కలిగిన కర్పూరము ఏ విధంగా అగ్నిలో కాల్చబడి లేకుండా శూన్యంలో కలిసిపోతున్నదో అదే విధంగా రూప నామ గుణములు కలిగిన నేను గురు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్ని చేత నా సర్వ కర్మలను అంతటా ఉన్న పరమాత్మలోనికి ఐక్యమైపోతానని ప్రమాణం చేస్తున్నాను. జై జై కృష్ణ సిద్ధాంతారికర్తకి జై జ్ఞాన ధర్మ ప్రదాతకి జై సంచలనాత్మక రచయితకి జై.